హాయ్! వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఆల్సో ఫైర్ బ్రాండ్ టీవీ. కొన్ని సినిమాల గురించి మాట్లాడినప్పుడు, మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల గురించి మాట్లాడినప్పుడు కొన్ని ఇండియన్ ఫైర్ బ్రాండ్‌లో కూడా పెడతారు. అది కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి. సో, 2 ఒకే దాంట్లో పెట్టకూడదు కాబట్టి. సో, ఫైర్ బ్రాండ్, ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయబుల్‌గా ఉంటే లైక్ చేయండి మీకు ఇష్టమైతే. సో, నేను ఎవరిని ఫోర్స్ చేయను. హలో! హలో అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలా అనను నేను. అంచేత ఐఎమ్ నాట్ యూజువల్. సినిమాలు కూడా అలా తీయను. అందరిలాగా కాకుండా వేరేగా తీస్తాను. అంచేత నాది సెపరేట్ రూట్. నా సెపరేట్ రూట్‌లో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సినిమాలుగా తీయాలనుకున్న వాళ్ళు సెపరేట్‌గా ఉంటారు. నాలాగా సెపరేట్‌గా ఆలోచించేవాళ్ళు ఉంటారు. అన్నీ తెలుసుకోవాలంటాను. నాలెడ్జ్ మస్ట్ బి ఇంప్రూవ్డ్. లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అయితే దానికంటే సూపర్ పవర్ ఏంటి? నేర్చుకోవడం. నేర్చుకోవాలన్న యాప్టిట్యూడ్, అభిరుచి ఉండాలి. నేర్చుకోవడానికి మీకు అన్ని అవకాశాలు ఇచ్చినాయి ఇప్పుడు. చే పామ్ ల్యాప్‌టాప్ అనేవారు. ల్యాప్ మీద ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చేతిలో వచ్చేస్తుంది ప్రపంచం అంతా చేతిలో వచ్చేసింది. మీకు ఏం కావాలన్నా అన్నీ అంత అవకాశాలు ఉన్నప్పుడు నేర్చుకోవడం ఒకటే తరువాయి. యూ మస్ట్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ టు లెర్న్. ఊరికనే అస్తమానం రీల్స్ కూడా చూడండి. రీల్స్‌లో కూడా కొంచెం నాలెడ్జబుల్‌గా కొన్ని ఉంటూ ఉంటాయి. అస్తమానం ఫన్నే కాదు కదా! ఫన్‌తో పాటు నాలెడ్జబుల్‌వి కొన్ని ఉంటాయి. బట్ అది కూడా ఉండాలి. యండమూరి ఒకసారి ఒక 'ఆనందో బ్రహ్మ' అనే ఒక మంచి సీరియస్ నవలకి రాస్తున్నాడట. అది ఎవరో చెప్పారు యాక్చువల్‌గా నాకు. అంటే మంచి రైటర్ కాబట్టి అతని గురించి అప్పుడప్పుడు మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా అక్కడ రాసిన పుస్తకాలు ఇంగ్లీష్‌లో, తెలుగులో కూడా రాస్తూ ఉంటాడు కాబట్టి అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మీరు కామెడీయే కావాలనుకుంటే సీరియస్‌గా వెళ్తుందట ఆ సీరియల్ 'ఆంధ్రభూమిలో'. అది ఎవడో రాశాడు. ఇదేంటంటే మీ అంతకుముందు మీ అక్కడక్కడ హాస్యం ఉండేది. ఇది చాలా మూతి ముడుచుకొని చదువుకోవాల్సి వస్తుంది. అంచేత దీంట్లో కూడా కామెడీ పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఎవడో ప్రేక్షకుడు రాస్తే, ఒక పని చేయి, ఒక జోక్స్ పుస్తకం పక్కన పెట్టుకుని, ఇది ఒక 2 పేజీలు చదివి ఒక జోక్ చదువుకుని మళ్ళీ నా కథకొచ్చి ఇందులో జోక్స్ పెట్టడం కుదరదు అని ఏదో రాఘవేంద్ర సినిమా గురించి ఏదో కోట్ చేసి చెప్పి చాలా చమత్కారంగా చెప్పాడట. ఆ విధంగా మీరు ఒక్కొక్కసారి ఒక రీల్స్ ఒక 5 నిమిషాలు చూడండి. ఒక అరగంట నాలెడ్జ్ పెంపొందించి దానికి సంబంధించి చూడండి. నేను మీకు జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఐడియా. సో, అంచేత ఇప్పుడేంటంటే సడెన్‌గా యూ వాంటెడ్ టు టాక్ సంథింగ్ వెరీ నైస్‌లీ. ఆ సబ్జెక్ట్ గురించి మీకు అవేర్‌నెస్ ఉండాలి కదా! ఉండాలంటే చూడాలి. సో, ఇప్పుడేంటంటే ఆహ్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే సుభిక్షంగా ఉంది. ఉండాలని దిష్టి తగలకూడదు. మనం బాగున్నారు యాక్చువల్‌గాను. చిన్న సినిమాలు కానించి, పెద్ద సినిమాలు కానించి, ఓటీటీ సినిమాలు కూడా బాగుంటున్నాయి. అంచేత బాలీవుడ్ ఒకప్పుడు చిన్న చూపు చూసేది సౌత్ ఇండియా అనేటప్పటికి. ఇప్పుడేంటి పొలిటీషియన్స్ రాజకీయ పరంగాను, సినిమా పరంగాను సౌత్ పీపుల్ అంటే వాళ్ళకి ఒక లోకుగా ఉండేది. అంత సీన్ లేదు ఆళ్ళకి. మనం ఇన్వెంటివ్‌గా కొత్త సినిమాల్లో చేసినంత సినిమాలు అక్కడ వచ్చేవి కాదు. అక్కడ కూడా వచ్చేవి. లైక్ 'బాసు చటర్జీ', 'రిషికేశ్ ముఖర్జీ'. ఇది బెంగాల్ అయితే ఆళ్ళు నార్త్ కింద లెక్క కాదు. బెంగాల్ ఇంటలెక్చువల్ డైరెక్టర్లందరూ బెంగాల్. వాళ్ళని పక్కన పెడితే బాలీవుడ్‌లో ఉన్నవాళ్ళందరూ ఒక 80% నాన్‌సెన్స్ ఫెలోస్. మిగతా 20% మంచి డైరెక్టర్లు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండేవారు. ఓకే. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్ అని నేను విన్నాను. ఎలాగంటే నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు బాంబేలో. వాళ్ళంతా కూడా దే ఆర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. ఎలాగా అక్కడుండి ఇక్కడికొచ్చి సినిమా తీయడం కంటే ఇక్కడే మాకు ఒక ఆఫీస్ ఉంటే మేము కూడా వన్ అమాంగ్ సౌత్ ఇండియన్ అవుతాం కదా అని చెప్పేసి మెనీ కంపెనీస్ ఆర్ ట్రైయింగ్ టు ఇక్కడికొచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ మళ్ళా మన ఫిల్మ్ ఛాంబర్‌లో వీటన్నీ కట్టి ఇక్కడ అంటే బాలీవుడ్ ఈజ్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. మనోళ్ళేదో ఆంధ్రప్రదేశోళ్ళు గీజాగ్ అని సోలు చెప్తారు. నమ్మకండి. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను. అలాగ వస్తదని నమ్మే నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వైజాగ్‌లో ఒకటి పెట్టాను. చాలా ముందు. పెట్టి గంటా శ్రీనివాసరావు అప్పుడు వాళ్ళు మినిస్టర్‌గా ఉంటే వాళ్ళని కూడా పిలిచాను కూడా. డాల్ఫిన్ హోటల్‌లో లాంచ్ చేసినప్పుడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక 4 సంవత్సరాల తర్వాత తీసాం. విజయవాడలో పెట్టాం. రైల్వే ఎదురుగుండా లైలా గార్డెన్స్‌లో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. ఇంకెక్కడా వద్దు నాకు కూడా ఐఎమ్ గ్రోయింగ్ కాబట్టి నేను మిగతాయి కూడా చేసుకోలేకపోతున్నాను. నేను అక్కడ ఉంటే అక్కడ రండి. నా దగ్గర ఫ్యాకల్టీ ఉంటారు. నేనే చెప్తాను. నేను చెప్తేనే జాయిన్ చేస్తారు పేరెంట్స్. మీరెవరో పెట్టి చెప్తే ఎందుకు జాయిన్ చేస్తావు అన్నాడు వైజాగ్‌లో ఒకతను. హి వాస్ మై ఫ్యాన్. ఆళ్ళ అబ్బాయిని చేర్చాడు 3.5 లక్షలు పెట్టి. ఎలాగన్నాడు మీరు చెప్పారు కానీ ఎవరినో పెట్టారంటే నేను ఊడి చోట్లకి ఎలా చెప్పలే చెప్పేసి నేను కట్ చేసుకున్నాను. ఒక 3 సంవత్సరాల తర్వాత విజయవాడ, విశాఖపట్నం క్లోజ్ చేసి నేను ఎక్కడుంటే అక్కడ రండి నేను హృదయపూర్వకంగా చెప్తాను. చెప్పగలనని చెప్తాను. చెప్పలేని రోజున క్లోజ్ చేస్తాను. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా చెప్పగలననే చెప్తాను.
ఒక్కొక్కడికి 2 గంటలు 3 గంటలు చెప్పాలి. ఒకడే ఉంటాడు అమెరికాలోను. ఇంకోవాడు ఇంకొకడే ఉంటాడు. వీళ్ళిద్దరి టైంలు ఓకే అయికుంటే చేయొచ్చు. ఇంకొక అతను వేరే దేశంలో ఉంటాడు. అంచేత ఎక్కువ మంది చెప్పడానికి అవకాశం జరగట్లేదు ఆన్‌లైన్. ఒక్కొక్కటిది ఒక్కో టైమింగ్. మన ఇండియన్ టైమింగ్ ప్రకారంగా. స్టిల్ ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఒక అరగంట కూడా ఖాళీ లేకుండా చెప్తూనే ఎంతసేపు దేవుడు అలా ఒప్పుకుంటారని చెప్తాను. వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి ఐయామ్ ట్రైయింగ్ మై బెస్ట్ అనమాట. ఇది నా ఓన్ ఛానల్ గురించి కాబట్టి 2 నిమిషాలు సినిమా గురించి కూడా మాట్లాడాను యాక్చువల్‌గా. సో ఇది ఒక శుభవార్త ఏంటంటే బాలీవుడ్ ఈజ్ ట్రైయింగ్ టు షిఫ్ట్ టు హైదరాబాద్. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఎక్కడున్నారో అక్కడ ఉంటే అక్కడ మనం కూడా వన్ అమాంగ్ ద చేయొచ్చు. ఇప్పుడేంటి మేము గెస్ట్‌గా వచ్చి అల్లు అరవింద్‌ని పట్టుకుని, ఆడిని పట్టుకుని, ఈడిని పట్టుకుని సినిమాలు తీస్తున్నాం. నిన్న సుకుమార్ ఆయన పేరెవరు 'పృథ్వీరాజ్ సుకుమార్' అదే అంటున్నాడు. ఇక్కడ ఆస్క్ దిల్ రాజు. ఓకే. దిల్ రాజు సెడ్ గో హెడ్ అన్నాడు. ఆళ్ళకే గాని ఇక్కడ ఆఫీస్ ఉంటే వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయిపోతారు. అక్కడ వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా హోటల్‌లో ఉండొచ్చంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఇక్కడ ఒక ఆఫీస్ ఉండి, ఒక ఇల్లు ఉండి, ఆఫీస్ ఉన్న ప్రొడ్యూసర్లకి వాళ్ళ యొక్క డీలింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వాస్తవ్యులు అయిపోయినట్టు లెక్క. నేను 2 సజెస్ట్ చేశాను బాంబేలో. యూ కెన్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ హియర్ అని. చిన్న సినిమాలు చేయొచ్చు, పెద్ద సినిమాలు చేయొచ్చు, వెబ్ సిరీస్ తీయచ్చు. ఇక నేను ఒక వెబ్ సిరీస్‌కి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి ఐఎమ్ డూయింగ్ యాజ్ ట్రీట్మెంట్ చేసి పెడతాను. ఒక 11 ఎపిసోడ్స్‌కి. సో వాళ్ళు కూడా అన్నారు, మీరు బాంబేలో మీ ఆఫీసులు ఉన్నా కూడా ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టండి అని. పెడితే మీ పెద్ద పెద్ద స్టార్స్ కూడా పరిచయం అవుతారు. మీడియోకర్ స్టార్స్ చేయొచ్చు, మిడిల్ ఆఫ్ ద రోడ్ ఫిల్మ్ చేయొచ్చు, స్మాల్ అండ్ గుడ్ ఫిల్మ్ తీయొచ్చు, అండ్ ఆల్సో వెరీ బిగ్ ఫిల్మ్స్ లైక్ పాన్ ఇండియా సినిమా కూడా తీయడానికి ఇక్కడి నుంచి మీకు సిగ్నల్ బాగున్నాయి కాబట్టి యూ ఆల్సో కమ్మని నేను కూడా సపోర్ట్ చేస్తాను. బికాజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అదృష్ట ప్రకారంగా సుభిక్షంగా ఉంది. మన వాళ్ళు కష్టజీవులు కాబట్టి. సో వీ విష్ ఆల్ ద బెస్ట్ టు బాలీవుడ్ టు కమ్ హియర్. ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వండి అనేది ఎందుకు చెప్తానంటే డెఫినెట్గా వాళ్ళకి మంచిగా జరుగుద్ది. ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ అవుతున్నాను. హైదరాబాద్ ఈజ్ ద గ్రోయింగ్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్. దుబాయ్ తర్వాత అంత ఫాస్ట్గా గ్రో అయ్యే సిటీ ఏదంటే హైదరాబాద్. సో వీ విష్ బాలీవుడ్ అండ్ ఆల్ ద వుడ్స్ బికమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అనేది పేరు. తమిళన్స్కి ఎలాగ రాదు, వాళ్ళు హిందీకి ఎగెనెస్ట్. వాళ్ళు మన సినిమాలు అక్కడ ఆడవు, వాళ్ళ సినిమాలు బట్టి మేము చూసేయాలి. అంటే వాళ్ళు పక్కన పెట్టను, కొంచెం పక్కన పెడితేనే కరెక్ట్. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ సినిమాలు ప్రతి ఒక్కరి సినిమాలు చూసేయాలి మనం. మన చిరంజీవి సినిమా కూడా చూడరు అక్కడ. నేను ఒక 42 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా. వాళ్ళంతటా ఇది ఉన్నప్పుడు ప్లస్ హిందీకి ఇష్టం ఉంటుంది. వాళ్ళు పాన్ ఇండియా కూడా త్వరలో కొలాప్స్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ అన్నట్టు మీకు అక్కడ డబ్బులు కావాలి, అక్కడ పాన్ ఇండియా ఆడాలి, కానీ హిందీ ఇష్టం లేదని చెప్పి వారే అన్నట్టుది. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడిన మాటలో నిజం ఉంటుంది కాబట్టి చేదుగా ఉంటుంది. కాకపోతే కొన్ని మాట్లాడుకోవడం అసందర్భంగా మాట్లాడేవాడి కోసం ఇందా చెప్పాను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఇన్స్ట్రుమెంట్ రావాలని. అతని మీద ద్వేషం ఎందుకు చెప్తాను నేను యాక్చువల్గాను. అతను మొన్న అక్కడ చెప్పిన సభలో చెప్పినవన్నీ తమిళియన్స్ గురించి 100% కరెక్ట్. సో లెట్ us విష్ బాలీవుడ్ మన హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వాలని కోరుకుందాం. అవుద్ది కూడా. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichirallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.